హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు మెడకి, ఫ్రంట్ పార్ట్కి, కాబట్టి రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని వెనక్కి తిప్పేస్తాను. కాబట్టి మెడ చుట్టూరు కూడా ముందు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్లో మీకు చూపించిన విధంగా చిన్న ముక్క క్లాత్ అనేది ఎక్స్ట్రా ఓపెన్ సైడ్ తక్కువైంది, కాబట్టి క్లాత్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. క్రాస్గా వేసుకొని రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మనం ఎక్కడైతే కుట్లు వేస్తున్నామో అక్కడి నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు తక్కువైంది, కాబట్టి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని మనం ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని. మీరు ఒకవేళ హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు చుట్టూరు కూడా ఈక్వల్గా రాంగ్ సైడ్ వేసుకోండి. రాంగ్ సైడ్ వేసుకొని చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకొని, నేనైతే అలా వేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ వేసి ఈక్వల్గా స్టిచ్ చేస్తాను మెడ భాగం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి. చుట్టూరు కూడా మనకి ఏ నెక్ అయినా సరే చాలా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. లేదా రెండు మధ్యలోకి పెట్టుకొని కుట్లు పైనుంచి వేసుకోవచ్చు ఒక లైన్ కూడా. ఆ విధంగా ట్రై చేయండి. లేదా మనం ఫోల్డింగ్ కరెక్ట్గా చేయగలుగుతాం అనుకునే వాళ్ళు ఈ విధంగా మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకోండి, ఫోల్డింగ్స్ లేకుండా రెండు సమానంగా వచ్చే విధంగా లైనింగ్, ఒరిజినల్ క్లాత్ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా చుట్టూరు కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి లేకుండా ఫోల్డింగ్స్ అవిని చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ వైపు నుంచి. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి బ్లౌజ్ కట్ చేసాం కాబట్టి లైనింగ్ చుట్టూ కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి చుట్టూరు ఈక్వల్గా సర్దుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ మనకి. ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా స్టిచ్ అయిన తర్వాత మనకి నీట్గా. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఆఫర్స్లో అయితే ఒకసారి చూడండి. ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, అలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మనకి సన్నగా ఉండే వాళ్ళకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 times అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే కింద షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనం క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి, కరెక్ట్గా చూసుకోండి ఫోల్డింగ్స్ అనేది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. కరెక్ట్గా మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి చంక భాగానికి. ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఎండింగ్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మూడిటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. 4th డాట్కి వచ్చి 2.5 inch గ్యాప్ వదులుకోండి. మనకి ఇది షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే 1 inch గ్యాప్ వదులుకోండి డాట్కి మధ్యలో.
మనకి బాగా సన్నగా ఉండేలకు కూడా చాలా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి సన్నగా ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి సన్నగా ఉండే వాళ్ళకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలని. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని మనం పైన వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తున్నాను. మనకి ఖర్చులు అవి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈక్వల్గా చూసుకోండి ఫోల్డింగ్స్ లేకుండా. మనకి నీట్గా ఉన్నట్లయితే మనీ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఆ విధంగా ట్రై చేయండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టీని. నేను 2 తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ మీద మాత్రం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ లేయర్ మీద షేప్ పట్టీని 2 ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా షేప్ పట్టి ఇన్విజిబుల్ వేసుకున్నట్లయితే మనకి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైన ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని షేప్ పట్టి లోపలికి వేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. వెనక్కి ముందుకి కొంచెం రఫ్ చేసుకోండి. ఎందుకంటే ఓపెన్ చేసేటప్పుడు కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి స్లోగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ వరకే చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదా అలా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఫోల్డ్ అయిపోయి స్టిచ్ అయిపోతుంటుంది, బయటకు ఓపెన్ అవ్వదు. కొత్తగా చేస్తున్నట్టయితే మీరు ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకోవాలి లోపల ఫ్రంట్ పార్ట్ అంతా కూడా. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు కదండి నీట్గా మనకి సైడ్ జాయింట్స్ కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే స్టిచ్ అనేది మనకి ఊడిపోకుండా ఉంటుంది. మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అవుతుందో లేదో ఒకసారి చూసుకోండి. మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు పీసెస్ రాకుండా, థ్రెడ్స్ అవి రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ అంటే తాళ్ళు పట్టి వైపు స్టిచ్ చేస్తున్నాను లేస్ని. మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి లేస్ వేస్తున్నాను. మన హెమ్మింగ్ వర్క్ లేకుండా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి సన్నలేస్ కాబట్టి ఒక సైడ్ వేసుకోవచ్చు. వెడల్పు లేస్ అయినట్లయితే 2 లైన్స్ వేసుకోండి. మనకి అటు ఇటు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా డబల్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి వచ్చి నేను నెక్ డిజైన్ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నెక్ డిజైన్ అనేది. మన లైనింగ్ బ్లౌజ్కి కాదు నార్మల్ బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు. నేను ఆ వీడియోస్ చేసినవి కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి. మన తాళ్ళపట్టికి ఎప్పుడు కూడా మనం ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ 2 తీసుకోండి, మనకి స్టిఫ్గా ఉంటుంది. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇవి 2 సైడ్స్కి ఉపయోగపడుతుంది. తాళ్ళపట్టికి ఒకటి, ఉక్సుల పట్టికి ఒకటి. ఈ విధంగా 2 ఈక్వల్గా పెట్టుకొని మనం కింద నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనం బాగా కుట్టగలం అనుకునే వాళ్ళు ఈ విధంగా పైనుంచి వేసుకోండి, లేదా రాంగ్ సైడ్ నుంచి వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, మనకి తాళ్ళ పట్టికి ఊడిపో. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకొని ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. పై వరకు కూడా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. పైన కూడా ఫోల్డింగ్ అనేది చూసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే తాళ్ళు వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా తాళ్ళు అనేవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.